ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనము. నీ జీవిత రహస్యం ఏంటి అని చార్లెస్ కింగ్స్లీని మిస్సెస్ బ్రౌనింగ్ అనే ఆవిడ ప్రశ్నించింది. నా జీవితాన్ని కూడా ఆనందమయంగా చేసుకునేందుకు ఆ రహస్యం ఏంటో నాకు కూడా కాస్త చెప్పరాదు? ఆవిడ అడిగింది. అప్పుడు కింగ్స్లీ చిరునవ్వు నవ్వుతూ నాకు స్నేహితుడున్నాడు అని జవాబిచ్చాడు. ఇంతకీ స్నేహితుడంటే ఎవరు? కొంతమంది స్నేహితులు తమ సమయాన్ని సరదాగా గడిపేందుకు ఒక స్థలంలో సమావేశమయ్యారు. వాళ్ళ సరదా మాటల్లో స్నేహితుడు అనే అంశంపైకి వాళ్ళ సంభాషణ మళ్ళింది. నా దృష్టిలో స్నేహితుడంటే బిగుసుగా బిగించబడిన జీవితమనే త్రాడుపై మనం నడిచేటప్పుడు ఆ త్రాడుకు ఆధారంగా నిలిచి మన భారాన్ని భరించే బలమైన స్తంభముల వంటివాడు అన్నాడు. వాళ్లలోని ఒక క్రీడాకారుడు. ఒక స్నేహితుడు గాయాలను మాన్పే ఔషధం లాంటివాడు. వాళ్ళలో ఒక వైద్యుడు అన్నాడు. తర్వాత ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు మాట్లాడుతూ ఎన్ని మనస్పర్ధలు తేడాలు వచ్చినా ఒక ద్రాక్ష తీగలాగా అల్లుకుపోయేవాడు స్నేహితుడు అన్నాడు. అవునవును, దుర్దశలోనూ వినాశనంలోనూ అతడు మరింతగా పెనవేసుకుంటాడు సమర్థిస్తూ పలికాడు ఒక పూల వ్యాపారి. ఒక స్నేహితుడు బంగారు గొలుసులోని కొక్కెము వంటివాడు గంభీరంగా అన్నాడు నగల వ్యాపారి. అప్పుడు అక్కడున్న ఒక స్త్రీ బిగ్గరగా ఏడుస్తూ స్నేహితుడంటే ప్రపంచమంతా వదిలి వెళ్ళినా హత్తుకొని నిలిచేవాడు అంది. అప్పుడు ఒక 80 ఏళ్ల తెలనెరిసిన వృద్ధుడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు. అవును, అలాంటి వాడే స్నేహితులందరిలో నిజమైన స్నేహితుడు. అతడెవరో తెలుసా? స్నేహితుల కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసు. ప్రేమించు, ప్రేమిస్తూనే ఉండు. నువ్వెంత ప్రేమించినా నీకు తరిగిపోయేదేం లేదు. ప్రేమ సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. అందుకే ప్రేమించు, ప్రేమిస్తూనే ఉండు. అకాలపు అంధకారం ఆవరించినప్పుడు, అనుమానపు పెనుభూతం ఆవహించినప్పుడు, అభ్యంతరాలు వెల్లువలా పెళ్ళుపీకినప్పుడు ప్రేమించు, ప్రేమిస్తూనే ఉండు. ప్రేమించబడడం కంటే ప్రేమించడమే ఆశీర్వాదకరం. ప్రేమించడంలోనే ఉంది జీవిత పరమార్థం. ప్రేమించేవాడికే తెలుస్తుంది ఇందులోని వాస్తవం. అందుకే ప్రేమించు, ప్రేమిస్తూనే ఉండు. స్నేహితుడంటే నీ గురించి సంపూర్ణంగా తెలిసినవాడు. అన్ని సమయాలలోనూ అన్ని పరిస్థితుల్లోనూ నిన్ను సంపూర్తిగా ప్రేమించేవాడు అన్నారు చార్లెస్ కింగ్స్లీ. నువ్వు స్నేహాన్ని కానీ స్నేహితుడిని కానీ అంగట్లో కొనుక్కోలేవు. స్నేహితుడు దేవుడిచ్చే బహుమానం. స్నేహము జీవితకాలమంతా నిలిచే అద్భుతమైన ధననిధి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.